ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున ఉదయకాల వేళలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో మన సంఘ క్యాలెండర్ ప్రకారం ఈ దినపు దేవుని వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులుంచువానికి ఏమీ కొదువలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కుమారులు కుమార్తెలారా, ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనతో స్పష్టంగా కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటివి అని అంటే, నేటి దినాల్లో మనందరికీ ఈ డబ్బు కొరత అనేది చాలా ఉంటుంది, ఆస్తి కొరత అనేది చాలా ఉంటుంది, అవసరాలకు కావలసిన వస్తువులు వాటి కొరత కూడా ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత కొరతలో నువ్వు ఉన్నా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏంటి అని అంటే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచండి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క భక్తి కలిగినటువంటి నీవు దేవుని యందు భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఒక మాట అంటుంది. ఏంటి అని అంటే, ఎందుకు ఈ భక్తి కలిగి ఉండాలి అని అంటే, ఆయన యందు భయభక్తులుంచు వారికి ఏమీ కొదువలేదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులుంచితే మనకి ఏ టయానికి ఏం అవసరమో ఆ టయానికి అది ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు. ఏ టయానికి ఏ సందర్భం జరగాలో ఆ సందర్భమును జరిగించడానికి మన దేవుడు శక్తిమంతుడు. అటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఆయన యందు మనము భయము భక్తిని ఉంచాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడండి, దేవుని గురించి ఎలా తెలుసుకోవాలి అని అంటే, రుచి చూచి తెలుసుకోవాలి దేవుని గురించి. ఇదిగో కూరలో ఉప్పు తక్కువైతే ఎలా తెలుస్తుంది? నాలుక మీద వేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. దేవుడు కూడా ఎలాంటి వాడో మనకి తెలవాలి అని అంటే, దేవుని మీద నమ్మకం ఉంచి భారం వేసి కార్యం చేస్తే ఆ కార్యంలో దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుస్తుంది. 9వ వచనం దాటిన తర్వాత 10వ వచనంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, సింహపు పిల్లలైనా సరే ఒకసారి వేటాడినా వేట దొరకక అవి ఆకలి కొని ఉంటాయేమో కానీ, ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించు వారికి మేళ్ళైతే కొదువగా ఉండవు. మన దేవుణ్ణి నిజంగా నమ్మకంతో విశ్వాసంతో ఆయనని ఆశ్రయించాలి. నేటి దినాల్లో ఇదిగో సంఘాల్లో అనేక మంది సేవకులైనటువంటి వారి విషయంలో మోసపోతూ ఉన్నారు. ఈ వాస్తవం, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం క్రైస్తవ్యంలోనే కాదు, వేరే దేవులను వెంబడించేటువంటి వారి విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కారణం ఏంటి అని అంటే, దేవుని మీద కంటే కూడా ఎక్కువగా సేవకుని మీద నమ్మకం ఉంచడం, సేవకుడు చెప్పేది సత్యమా అసత్యమా అని ఆలోచించకుండా సేవకుడు చెప్పింది చేయడం ఈ కారణం. అయితే ఈ ఉదయకాల వేళలో దేవుడు నిన్ను దీవించాలని నువ్వు కోరుకుంటే, నిన్ను నడిపించాలని నువ్వు కోరుకుంటే, ఇగో ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి ఏ మేలు కొదువలేదు. సేవకుని యందు భయభక్తులు కలిగి ఉన్న వానికి మాత్రము చెప్పలేము. సేవకుడు దేవుని వాక్యాన్ని నీకు ప్రకటించేవాడే కానీ, దేవుణ్ణి వ్యతిరేకించి ఎదిరించి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నిన్ను దీవించేవాడైతే కాదు. కేవలం నీ కొరకు, నీ కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేయగలిగిన వాడే, అంతేగాని అద్భుతాలు నీ కొరకు సేవకుడు చేయడు. దేవుడు చేస్తాడు దేవుని సన్నిధానంలో సేవకుడు వేడుకుంటే.
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన భయము, మన భక్తి, మన విధానం అంతా కూడా దేవుని మీద ఉండాలి. దేవుని విధానంలో మనం ఉంటే మనము సత్యాన్ని వెంబడిస్తాం. సత్యాన్ని వెంబడిస్తే సత్యము మనలను ఎలా నడిపించాలో అలా నడిపిస్తుంది. తప్పుడు మార్గంలో పడకుండా దీవిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఉదయకాల వేళలో ఇదిగో యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన మీద భయము, భక్తి ఉంచండి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువ లేదు. కాబట్టి దేవుని యందు భయభక్తులుంచి దేవుని సన్నిధానంలో దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేవుని సన్నిధానంలో దీవించబడాలి. అట్టి దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో తండ్రి, మీ యందు భయభక్తులు ఉంచి నాయనా, ఆ భయభక్తుల ద్వారా ఇదిగో మేలులు పొందుకోవడానికి, వారి జీవితంలో కొదువై ఉన్న ప్రతి దాన్ని సాధించుకోవడానికి, మీ చిత్త ప్రకారమైన దీవెన పొందడానికి నాయన ప్రతి ఒక్కరిని ఆయత్తపరచుమని, సిద్ధపరచుమని, బలపరచుమని నాయన నీ ప్రేమగల హస్తాలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.